కామారెడ్డి పట్టణంలోని ఇందిరమ్మ చౌరస్తాలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బీదూరి గారి చిత్రపటాన్ని దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మసూన్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో కీలక పాత్ర పోషించిన కుటుంబం నుంచి మొదటిసారిగా ఎంపీ అయిన ప్రియాంకపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మసూన్ రెడ్డి, కామారెడ్డి బాన్స్వాడ నియోజకవర్గం అధ్యక్షులు శ్రీనివాస్, మన్సూర్, నాయకులు యోగేష్, అజ్మత్, అజీం, అబ్బు, బాలు, వెంకటేష్, మహేష్, అనిల్, హనుమంత్, శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దానం చేయడం జరిగింది. బీజేపీ పార్టీ నిస్సిగ్గుగా ఎలా వ్యవహరిస్తుంది అంటే ఒక నాయకుడు వాళ్ళకి పార్టీకి సంబంధించిన నాయకుడు అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా వాళ్లకు నిమ్మకు నీరెత్తినట్టు విధంగా ఇంకా కాంగ్రెస్ పార్టీ మీదనే వ్యాఖ్యలు చేయడం వారు సిగ్గు పడాల్సిన విషయంగా భావిస్తున్నాము. ఒక నాయకుడు ఒక మహిళ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ నుంచి ఒక ఖండన లేదు అనుకుంటే బీజేపీ నాయకులు ఏ విధంగా మహిళలకి గౌరవం ఇస్తున్నారో మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉన్నది. ఖచ్చితంగా బీజేపీ రమేష్ బీదూరిని వెంటనే సస్పెండ్ చేయాలా, లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ కూడా బీజేపీ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. రమేష్ బీదూరిని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.